పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజంపేటను జిల్లా చేసేదానికి ఆలోచిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఇంటి దొంగరు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని నేడు సోమవారం 1వ తేదీ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు అందజేశారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాజకీయ జీవితంలో నేను ఏనాడు విశ్రాంతి తీసుకోలేదని, పిల్లలకు బంగారు భవిష్యత్ అందించాలి అనేదే నా ఆశయమని, ఎవరైనా పింఛన్ తీసుకోకుండా వచ్చే నెల అందిస్తున్నామని, పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపాలనేదే మా లక్ష్యం, అభివృద్ధి జరగాలి అని, ఆదాయం పెరగాలి, ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే మార్పులు వస్తాయన్నారు. కార్యక్రమంలో ముగించుకుని తిరిగి హెలికాప్టర్లో విజయవాడకు వెళ్లారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనాలు అంతసేపు వెయిట్ చేశారు. జనాల కోసం 2 నిమిషాలు ఉంచవచ్చు కదా. డిఎస్ క్యారంలోకి వెళ్ళిపోతుంది. కనబడలేను. ఇంకా కనబడట్లేబ్బా. ఏంటాడా ఆయన అవ్వబడితే ఎగురుతారు, ఎగురుతారు జాగ్రత్త. వెహికల్స్ కింద టైం పడదు, మీకు చెప్పిన అర్థం కాదు. అబ్జర్వ్ చేయండి, మనం చూస్తాం, ఎన్నో ఒకసారి చూస్తున్నాం. ఏదో ఉంది బాబా, అదంతే బాబా. స్టాప్ చేశారు. పెద్ద జామరా మన కెమెరా వచ్చేది మళ్ళీ ఇంటికి సెక్యూరిటీ దాంట్లో పోయి అయినా వెళ్ళిపోయాడు చంద్రబాబు. తీసేస్తాడా?
ఒక కార్యక్రమం కాదు, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తా. ఇప్పుడే ఇక్కడ జగన్మోహన్ రాజు గారు చెప్పారు, ఈ యొక్క నియోజకవర్గం రాజంపేట మంచి నియోజకవర్గం, కొన్ని కారణాల వల్ల మీరు మాకు ఓట్లు వేయలా. మొన్న గెలవలేదు కదా. అదేనయ్యా, జిల్లా అంటున్నావు, జిల్లా కావాలి. బట్ మోసం చేసే వాళ్ళకి ఓటేస్తుంది. ఇప్పుడు నాకు న్యాయం చేయమంటే ఓట్లు వేసే వాళ్ళకి ఏం చెప్పాలి? నేను వాళ్ళకేం చెప్పగలుగుతామన్నా? అన్నీ ఉంటాయి. మీరు కూడా ఎవరైనా సరే అభ్యర్థి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. నేను ఈరోజు మీరు చూస్తే 164 మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారంటే దానికి కారణం అభ్యర్థులు చూడాల, పార్టీని చూశారు. నేను కూడా హామీ ఇస్తున్నా, పార్టీలుగా కంట్రోల్ చేస్తాం, ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను.